సోను, అమ్మ నాన్న వస్తున్నారంట. ఎప్పుడు వస్తున్నారు? రేపు వస్తారంట. సోను, పోయినసారి లాగా ఏ ప్రాబ్లం క్రియేట్ చేయవుగా? లేదండి, ఈసారి అలా ఏమీ కానివ్వను. నాకు రావడం అస్సలు ఇష్టం లేదు. నీకోసం వస్తున్నా. పోయినసారి ఏం జరిగిందో గుర్తుందిగా? ప్రతిసారి అలా జరుగుతా ఏంటి? అప్పుడంటే తెలిసి తెలియక. పదండి వెళ్దాం. సరే. ఏమైంది? ఆఫీస్కి లేట్ అవుతుంది. అప్పుడు రెడీగా నేను డ్రాప్ చేసి నేను వెళ్తా. లేదండి, నేను ఆఫీస్కి రావట్లేదు. ఎందుకు? నేను ఆఫీస్కి వారం రోజులు లీవ్ పెట్టాను. ఓ అవునా? సరే అయితే నేను వెళ్ళొస్తా. ఓకే అండి, వెళ్ళిరండి. వచ్చారా అత్తయ్య మావయ్య? రండి కూర్చోండి, నేను వాటర్ తీసుకొస్తా. సరే అమ్మా. మావయ్య, జర్నీ చేసి అలసిపోయినట్టున్నారు కదా, వేడినీళ్ళు పెట్టాను, వెళ్ళి స్నానం చేయండి. ఈ అమ్మాయి ఏంటి ఇంత మంచిగా మాట్లాడుతుంది? మావయ్య, వేడినీళ్ళు డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. మీకు మార్నింగే వేడినీళ్ళు తాగడం అలవాటు కదా. ఏంటి ఈ అమ్మాయి ఇట్లా మారిపోయింది? అత్తయ్య మావయ్య, మీరు త్వరగా వెళ్ళి రెడీగా అండి, మనం బయటికి వెళ్దాము. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్దాం, ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా భోజనం చేసి వద్దాం. కోడలేంది మనని బయటికి తీసుకుపోతున్నట్టని. ఎందుకు ఆఫీస్ లేదా అమ్మా నీకు? లేదత్తయ్య, మీరు వస్తున్నారని ఆఫీస్కి వారం రోజులు లీవ్ పెట్టాను. ఎందుకమ్మా, మా కోసం ఎందుకు లీవ్ పెట్టావు? అసలు ఏం జరిగింది చెప్పు, నువ్వెందుకు ఇలా మారిపోయావు? అది పోయిన నెల అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అత్తయ్య. మా వదిన అమ్మని నాన్నని అస్సలు మంచిగా చూసుకోవట్లేదు. వాళ్ళకి కరెక్ట్గా అన్నం కూడా పెట్టట్లేదు. అమ్మతోనేమో ఇంటి పని అంతా చేపిస్తుంది, నాన్నతో పొలం పని మొత్తం చేపిస్తుంది. మళ్ళీ వాళ్ళని బయట షెడ్లో ఉంచుతుంది అత్తయ్య. నాకు చాలా బాధ అనిపించింది. అదంతా చూడగానే నాకు నేను చేసిన తప్పే గుర్తొచ్చింది అత్తయ్య. నేను కూడా మీ పట్ల అలానే ప్రవర్తించాను, మిమ్మల్ని కూడా అలానే కష్టపెట్టాను. నేను కూడా మా వదిన ఇప్పుడు అమ్మా నాన్నని ఎలా కష్టపెడుతుందో మిమ్మల్ని కూడా అలానే చూశాను కదా అత్తయ్య. అందుకే ఆ దేవుడు మా అమ్మ నాన్నకు కూడా అదే కష్టాన్ని ఇచ్చాడు. ఏదో సామెత ఉంటుంది కదా, మనం ఎదుటి వారికి ఏది చేస్తే మనకి తిరిగి అదే వస్తుందని. ఇప్పుడు కూడా అలానే జరిగింది అత్తయ్య. అసలు పెళ్లి కాగానే మేము ఏం ఆలోచిస్తామో అర్థం కాదు. 20 సంవత్సరాలు కనిపెంచిన తల్లిదండ్రుల నుండి వాళ్ళ కొడుకుని వేరు చేయాలనుకుంటాము. ఇలాంటిది ఏదో జరిగితే కానీ మాకు అర్థం కాదు అత్తయ్య, అది తప్పు అనేసి. అందుకే నేను మారాను అత్తయ్య. ఇక నుండి మిమ్మల్ని అలా చూడాలని అనుకోవట్లేదు. ఒకవేళ నన్ను చూసి నా వదిన కూడా మారుతుందేమో, నా తల్లిదండ్రులను తను కూడా మంచిగా చూసుకుంటుందేమో అని ఎక్కడో ఒక చిన్న ఆశ అత్తయ్య, అంతే. అయ్యో ఏడవకమ్మా, నువ్వు ఎలా మారిపోయావో అలాగే మీ వదిన కూడా మారిపోతుంది, బాధపడకు.